అది గాయ్స్, ఇప్పుడు డే 3 గురించి మాట్లాడదాం. మన బిగ్ బాస్లో మళ్ళీ నామినేషన్స్ కంటిన్యూ అవుతాయి డే 2వి. మన ఆదిత్య ఓం గారు చాలా క్లియర్గా చాలా బాగా చెప్పాడు. చాలా మంచి క్లారిటీ ఉన్న మనిషి అనిపిస్తుంది. మీకే అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పగలరా? చెప్తారు మీకు, నాకు తెలుసు. నెక్స్ట్ మన సీత స్టార్ట్ చేసింది. ప్రేరణ అని బేబక్ని నామినేట్ చేసింది. బట్ అంత పెద్ద పెద్ద పాయింట్స్ కాదు, స్టార్టింగే కదా, పెద్ద పాయింట్లు కూడా ఉండవేమో. ఓకే ఓకే, ఇట్స్ ఓకే. నెక్స్ట్ విష్ణుప్రియ వచ్చి భాష అండ్ సౌమ్యని నామినేట్ చేసింది. ఆ కిచెన్ గురించి తనకి నచ్చలేదు, నాకు కూడా నచ్చలేదు. సౌమ్య తను వచ్చి అంత చేయడం, సోనియా అసలు బేబక్కని ఊరికే టార్గెట్ చేసినట్టు అనిపించింది. ఒక హౌస్ మేట్గా తను అలా స్టాండ్ తీసుకోవడం నాకు చాలా 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 నచ్చింది. ఇది మెచ్చుకోవాల్సిన విషయం. విష్ణుప్రియని చాలా మంచిగా కన్సిస్టెంట్గా కామ్గా ఆడుతుంది. ఇంకా ఫైర్, అరుపు, నోటిదోలు అనే ఒక పాయింట్ వచ్చింది మధ్యలో. ఆ నోటిదోలను బయట తీసుకురాలని వెయిట్ చేస్తున్నాం. నెక్స్ట్ మన పెళ్లి చూపులు సినిమాలో యాక్ట్ చేసిన అబ్బాయి వచ్చాడు, మణికంఠన్ చేశాడు. చాలా మంచి మంచి పాయింట్లు చెప్పాడు. ఫస్ట్ టైం హైపర్ అయ్యాడు, సెకండ్ టైం కూడా హైపర్ ఎందుకు అవ్వాలి అని చాలా క్లియర్గా చెప్పాడు. అంటే ఎవడైనా హైపర్లో ఉంటే ఎవడైనా సారీ చెప్పడానికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం హైపర్లో అన్నాడు, ఓకే అని చేసుకుంటాం. సెకండ్ టైం కూడా మళ్ళీ కామ్ అవ్వకుండా హైపర్లో ఉన్నాడని చెప్తే మణికంఠ తీసుకున్నాడు, ఒప్పుకున్నాడు కూడా. ఎమోషనల్గా వీకే కానీ హ్యూమన్గా వీక్ కాదని కౌంటర్ ఇచ్చాడు. అండ్ అది నచ్చింది. మళ్ళీ బేబక్కని ఇంకోటి నామినేట్ చేశాడు. పాపం ఈ బేబక్ ఏమైపోయిందంటే కిచెన్ పనులు తీసుకొని అందరికీ ఎనిమి అయిపోయింది. పాపం తను చేసింది ఏం లేదు, కుక్కర్ బాగుపడిపోతే తనేం చేస్తుంది? ఇట్స్ ఓకే. కానీ ఈ పాయింట్ చెప్పలేదు, కుక్కర్ పాయింట్ చెప్పలేదు అబ్బాయి. అందుకని బేబక్ కూడా థ్యాంక్స్ చెప్పింది. నాకు ఈ ఫుడ్ కాకుండా వేరే ఏమన్నా చెప్పావు, నాకు థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పింది. మెచ్చుకోవాల్సిన విషయం. ఇప్పుడు మన ప్రేరణ మణికంఠన్ నామినేట్ చేసింది. నెక్స్ట్ తన స్టోరీ చెప్పాడు. మనకి ప్రోమోలో చూపించాడు కదా, ఎమోషనల్ అయ్యాడు. ఆ స్టోరీ అంతా చెప్పాడు. వాళ్ళ పేరెంట్స్ గురించి, వాళ్ళ వైఫ్ గురించి, వాళ్ళ కూతురు గురించి, వాళ్ళ మామల గురించి, దాని గురించి చెప్పి చాలా ఎమోషనల్ అయ్యాడు. అందరినీ ఎమోషనల్ చేసాడు. నెక్స్ట్ సోనియాని కూడా నామినేట్ చేసింది. మన మణికంఠ వచ్చి విష్ణుప్రియ అని భాష. తెలిసిందే మన మణికంఠకి అసలు పాయింట్లు ఉండవు పెద్ద. ఇట్స్ ఓకే. ఇప్పుడు పృథ్వీ వచ్చి బేబక్క అండ్ మణికంఠ వీళ్ళిద్దరు నామినేట్ చేశాడు అనమాట. ఇట్స్ ఓకే, అంత బాగానే చెప్పాడు మనోడికి, కొంచెం బ్యాలెన్స్ బాగానే ఉంది. లాస్ట్కి బేబక్క, సౌమ్య, భాష, విష్ణుప్రియ అండ్ మణికంఠ అండ్ పృథ్వీ వీళ్ళు 6 నామినేషన్స్లో ఉన్నారు. మీరు ఎవరికి ఓటేస్తారో నాకు చెప్పండి. నాకు చెప్పకపోయినా పర్లేదు, మీరు వెళ్ళి ఓటేసేయండి. అండర్స్టాండ్? మొత్తం ఈ నామినేషన్ ప్రాసెస్ అంతా అయిపోయింది. ఎవరో ఒక్కొక్కరు అలా కొంతమంది ఒక్కొక్కరు ఒక ప్లేస్కి వెళ్ళారు, కొంతమంది ఫుడ్ తింటున్నారు, కొంతమంది అలా బెడ్ మీద ఉన్నారు. మన మణికంఠ తను మళ్ళీ ఎమోషనల్ అయ్యాడు. మళ్ళీ ఎమోషనల్ అవుతూ నేను ట్రాన్స్పరెంట్, నాకు ఇంతే, నా బ్రెయిన్ పని చేయట్లేదు, అది ఇది అని ఎమోషనల్ అయ్యి విగ్ తీసాడు. ఒక్కడికి మైండ్ బ్లాస్ట్ అయిపోయింది అనమాట. అండ్ నిఖిల్ అక్కడే ఉన్నాడు. నిఖిల్ కొంచెం ధైర్యం చెప్తున్నాడు. ఓకే, నైస్, బాగా చెప్పాడు. యాక్చువల్లీ తను మణికంఠ అయితే మామూలు ఓవర్ థింకింగ్ కాదు, సింపతి గేమ్ ఆడుతున్నట్టే ఉంది. బేసికల్గా అంత చేయకూడదు స్టార్టింగ్ 1-2 డేస్కే. నెక్స్ట్ మణికంఠని కాన్ఫరెన్స్ రూమ్లోకి తీసుకెళ్ళారు బిగ్ బాస్తో కూడా మాట్లాడుతూ మణికంఠ బాగా ఎమోషనల్ అయిపోయాడు. బిగ్ బాస్ కూడా ధైర్యం చెప్పడానికి ట్రై చేశాడు. ఇంక బాబు ఏం చేస్తారు, బిగ్ బాస్ ధైర్యం చెప్తే అప్పుడు ఎంతో కొంత ధైర్యం వస్తుందని వాళ్ళకి కూడా ఉన్నది. ఇంత ఎమోషనల్ అయిపోతున్నాడు, పిచ్చోడు అయిపోయి ఉన్నాడని చెప్పి బిగ్ బాస్తో ధైర్యం చెప్పించారు కాన్ఫరెన్స్ హాల్లో తీసుకెళ్ళి. అండ్ ఇప్పటి నుంచి నేను ఎమోషనల్ ఆడను, నిన్న మైండ్ ఆడుతున్నా, బ్రెయిన్ ఆడుతున్నా, నవ్వుతూనే ఉంటానని చెప్పి వచ్చాడు. సో ఒకటే, మన మణికంఠ సింపతి గేమ్ ఆడుతున్నాడో ఆడట్లేదా మీరే చెప్పండి. నాకు తెలిసి ఇవి ఖచ్చితంగా సేవ్ అవుతాడు అనిపిస్తుంది. ఎందుకంటే మదర్ సెంటిమెంట్ ఇవన్నీ ఉండి కొంతమంది ఓట్లు వేస్తారు ఖచ్చితంగా. లెట్స్ సి. సబ్స్క్రైబ్ చేయకపోతే చెప్దాం, నువ్వు సబ్స్క్రైబ్ చేయనట్టు, నువ్వు సబ్స్క్రైబ్ చేసినట్టు ఉండాలంటే నువ్వు సబ్స్క్రైబ్ చేయాలి. అండర్స్టాండ్? సబ్స్క్రైబ్.